అప్పటి వరకు కార్లు సాఫీగా సాగిన ప్రయాణాన్ని కొండంత విలయం కబలించింది. దాదాపు 35 టన్నుల బరువున్న భారీ ట్యాంకర్ ఒక్కసారిగా కారుపై కుప్పకూలింది. అందులో ఉన్న ఏపీ తెలంగాణ హైకోర్టుల సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు బయటపడే అవకాశం లేక ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు వదిలారు. కొండంత బరువు పైన పడటంతో ఆయన ఆర్తనాదాలు కూడా బయటకు వినిపించని దయనీయ పరిస్థితి. శరీరం నుజ్జునుజ్జు కావడంతో ప్రత్యక్ష నరకం చూసి ప్రాణాలు వదిలారు. దాదాపు 4 క్రేన్లు గంటకు పైగా శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశాయంటే ప్రమాదం ఎంత దారుణంగా జరిగిందో ఊహించొచ్చు. కేసర టోల్ ప్లాజా వద్ద భారీ ట్యాంకరు కారుపై పడిన దృశ్యాలు చూసిన ప్రత్యక్ష సాక్షుల గుండెలు బరువెక్కిపోయాయి. సీనియర్ న్యాయవాది శ్రీనివాసరావుది గుంటూరు జిల్లా కాకుమాడు మండలం చినలింగాయపాలెం. ఆయన తండ్రి విద్యుత్తు శాఖలో ఇంజనీర్గా పనిచేసేవారు. శ్రీనివాసరావు గుంటూరు ఏసీ కళాశాలలో డిగ్రీ, విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం ఆయన కుటుంబం హైదరాబాద్లో నివాసం ఉంటోంది.